ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసములో కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామము మహిమలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేసి శక్తి కొలది బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలం శివాలయానికి కాని శ్రీ మహావిష్ణు ఆలయమునకు కాని వెళ్లి దేవుని పూజించి ఆకాశమునందు నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో శనిత్రయోదశి నాడు ఈ వ్రతమును ఆచరిస్తే 100 రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి 1,000,000 మందికి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాన్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునేయి పోసి దీపముంచిన వారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కాని సాలగ్రామాన్ని కాని బ్రాహ్మణునికి దానిస్తే 4 సముద్రముల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. సాలగ్రామ దాన మహిమ. పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివసించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడు, ఎవరికీ దానం చేయడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. ఆ వైశ్యుడు కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ రుణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి, అలా వీలు కాదు. నా ధనమును నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను అంటూ ఆవేశంతో ముందు వెనుక ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటినుండి ఆ వైశ్యునికి కుష్ఠువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకుని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడ కొరకు చెట్లు నాటిస్తూ నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారి అగు నారదులవారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రాణామాలాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి, మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను చేసే సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని వివరించుడని వినయంగా వేడుకున్నాడు. నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు.
ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. 4 జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాక ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకానుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకోమని చెప్పాడు నారద మహర్షి. అప్పుడు ధర్మవీరుడు నారద మహర్షి, నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహాదానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ సాలగ్రామ మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది? దీనివలన ఆకలిగొన్నవానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి అని అడిగాడు. ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండి దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం 7 జన్మలందు పులిగా, 3 జన్మలందు వానరమై, 5 జన్మలందు ఎద్దుగా, మరో 10 జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని పలికించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి మరణానంతరం స్వర్గానికి వెళ్లారు. మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ద్వాదశాధ్యాయం 12వ రోజు పారాయణం సమాప్తం.